ఎవాల్యుయేషన్ చూద్దాం. ఇది లాంగ్వేజ్ మోడల్ ఎవాల్యుయేషన్ ఏం చేస్తుందంటే మన లాంగ్వేజ్ మోడల్ పర్ఫార్మెన్స్ జడ్జ్ చేయడానికి లాంగ్వేజ్ మోడల్ ఎవాల్యుయేషన్ చూద్దాం. అంటే ఇంత సక్సెస్ఫుల్గా ఎస్టిమేట్ చేస్తుంది వర్డ్స్ ప్రాబిలిటీని. సో అట్లా యూస్ లాంగ్వేజ్ మోడల్ ఎవాల్యుయేషన్ అనమాట. ఎంత మంచిగా ఎస్టిమేట్ చేస్తుంది వర్డ్స్ ప్రాబిలిటీ కనుక్కోవడానికి. ఇలా 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఒకటి కవరేజ్ రేట్, ఇంకోటి పర్ప్లెక్సిటీ. కవరేజ్ రేట్ ఏంటంటే how much of the vocabulary used in the actual test is known by the model. సో ఎన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నారో యాక్చువల్ టెస్ట్లో వొకాబులరీ యూజ్ చేస్తుంది కదా ప్రిడిక్షన్ చేసేటప్పుడు. సో అలా ఎన్ని మోడల్ తెలుసు, ఎంత వొకాబులరీ మోడల్ తెలుసు. సో ఇఫ్ ద మోడల్ నోస్ ఆల్ ద వర్డ్స్, దానికి ఒకవేళ అన్ని వర్డ్స్ చేస్తున్నాం యూజ్ చేసే యాక్చువల్ టెస్ట్లో, సో దానికి హై కవరేజ్ ఉన్నట్టు. ఎప్పుడైనా కవరేజ్ మనకి ఎక్కువనే ఉండాలి. It tells the percentage of n grams present in the test set. సో టెస్ట్ సెట్లో ఎన్ని గ్రామ్స్ ఉన్నాయని పర్సెంటేజ్ చెప్తుంది. ఒక స్పెషల్ కేసు ఉంటుంది, అవుట్ ఆఫ్ వొకాబులరీ. కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా దానికి తెలియని వర్డ్స్, సో దాన్ని అవుట్ ఆఫ్ వొకాబులరీ రేట్ అంటారు. విచ్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ యూనిక్ వర్డ్స్ ఇన్ ద టెక్స్ట్ సెట్ దట్ మోడల్ డజంట్ నో. సో ఏవైతే వర్డ్స్ దానికి తెలియవు వొకాబులరీ వర్డ్స్, దాన్ని అవుట్ ఆఫ్ వొకాబులరీ రేట్ అంటారు. ఓఓవి రేట్ అంటారు. తెలిసిన వర్డ్స్ మంచి ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది మోడల్. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే 100 మైనస్ దానికి ఎన్ని వర్డ్స్ తెలుసు అంటే n గ్రామ్ కవరేజ్ రేట్ ఎంత, లేకపోతే ద పర్సెంటేజ్ ఆఫ్ n గ్రామ్ విచ్ ఈస్ నాట్ కవరేడ్ బై ద లాంగ్వేజ్ మోడల్. ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఒక టెస్ట్ సెట్లో 100 యూనిక్ వర్డ్స్ ఉన్నాయి అనుకున్నాం. అలా మోడల్కి 90 వర్డ్స్ తెలుసు. అప్పుడు దాని కవరేజ్ రేట్ ఎంత అవుతుంది, 90% అవుతుంది. అందులో 90 వర్డ్స్ తెలుసు అంటే ఇంకా 10 వర్డ్స్ తెలియని అర్థం కదా. సో అవుట్ ఆఫ్ వొకాబులరీ రేట్ ఎంత అవుతుంది, 10% అవుతుంది. ఓకే, నా 200 వర్డ్స్ ఉన్నాయి అనుకున్నాం. 200 వర్డ్స్లో మోడల్కి 150 వర్డ్స్ తెలుసు. 200 యూనిక్ వర్డ్స్ ఉంటే అలా మోడల్కి 150 వర్డ్స్ తెలుసు. అయితే అప్పుడు మన కవరేజ్ రేట్ ఎంత అవుతుంది, 150% అవుతుంది కవరేజ్ రేట్. సో తెలియంది ఇంత 50%. సో 50% అవుట్ ఆఫ్ వొకాబులరీ రేట్ అవుతుంది. అర్థమైందా? తెలిసిన వర్డ్స్ అయితే కవరేజ్ రేట్ అయితే, తెలియని వర్డ్స్ అవుట్ ఆఫ్ వొకాబులరీ రేట్ అవుతుంది అంటే. ఇన్ టర్మ్స్ ఆఫ్ 100లో చూద్దాం. ఎందుకంటే పర్సెంటేజ్ ఎప్పుడు 100లో ఉంటుంది కదా. సేమ్ ఎగ్జాంపుల్, ఒకవేళ నా దగ్గర 80 వర్డ్స్ తెలుసు నాకు, మోడల్కి 80 వర్డ్స్, నా 100 యూనిక్ వర్డ్స్ ఉంటే 80 వర్డ్స్ మోడల్కి తెలిస్తే కవరేజ్ రేటు 80% అవుతుంది. తెలియని వర్డ్స్ 20 వర్డ్స్ కాబట్టి 20% అవుట్ ఆఫ్ వొకాబులరీ రేట్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ 100లో చూసుకోవాలి, పర్సెంటేజ్ ఎప్పుడు 100లో ఉంటుంది కాబట్టి. ఇంకా పర్ప్లెక్సిటీ ఇదేంటిది? దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ థియరటిక్ మెజర్ దట్ టెల్స్ హౌ కన్ఫ్యూజ్ ద మోడల్ వెన్ ప్రిడిక్టింగ్ ద నెక్స్ట్ వర్డ్. సో మోడల్ ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది ఒక నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేయడానికి, అది పర్ప్లెక్సిటీ అనమాట. ఎంత తక్కువ ఉంటే అంత మంచి బెటర్ మోడల్ అనమాట. ప్రిడిక్టింగ్ చేసేటప్పుడు అది ఎంత తక్కువ కన్ఫ్యూజ్ అయితే అంత మంచి మోడల్ కదా ఆబ్వియస్గా. సో దాన్ని ఇట్లా ఫార్ములాతో క్యాల్కులేట్ చేస్తారు. దీని ఫార్ములా 2 - 1 n log 2 p ఉంది, దాన్ని log 2లకు రాసుకుంటారు. తర్వాత -1/n రాసుకుంటారు, దాన్ని 1/ ఇట్లా రాసుకుంటారు. తర్వాత n√, లాస్ట్కి ఫార్ములాకి ఇట్లా వచ్చింది అనమాట. దీన్ని డెరివేషన్ ఇది మన పర్ప్లెక్సిటీ యొక్క ఫార్ములా. సో if the model has no predicting power at all, సో ఒకవేళ అసలు మోడల్ ప్రిడిక్టివ్ పవరే లేకపోతే అప్పుడు పర్ప్లెక్సిటీ ఈక్వల్స్ టు వొకాబులరీ సైజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పినా కదా, 100%లో 90%, 100 వర్డ్స్ 90% దానికి తెలిసి అయితే 10% తెలియని వర్డ్స్నే అవుట్ ఆఫ్ వొకాబులరీ రేట్ అంటారు. సో ఒకవేళ మోడల్ ప్రిడిక్టింగే పవరే లేకపోతే అప్పుడు అది ఈక్వల్స్ టు వొకాబులరీ, ఈ వొకాబులరీ సైజ్ అవుతుంది. సో ఒకవేళ దానికి మంచి ప్రిడిక్టింగ్ పవర్ ఉంటే అది ఈక్వల్ టు 1 ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు పర్ప్లెక్సిటీ వొకాబులరీ సైజ్ ఉన్నాకో దానికి ఏం పర్ప్లెక్సిటీ ఈక్వల్స్ టు వొకాబులరీ సైజ్ ఉన్నాకో దాని అర్థం దానికి ఏం ప్రిడిక్టింగ్ పవర్ లేదన్నట్టు. ఒకవేళ పర్ప్లెక్సిటీ ఈక్వల్స్ టు 1 వచ్చినాకో దానికి మంచి పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ పవర్ ఉన్నట్టు. సో ఈ మన గోల్ ఏంటి లాంగ్వేజ్ మోడల్లో డెవలప్ ఈజ్ ద మోస్ట్ ఆఫ్టెన్ టు మినిమైజ్ సో మన పర్ప్లెక్సిటీ తగ్గించాలి. అంటే మోడల్ ప్రిడిక్షన్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ తగ్గించాలి. On handout data set representation of domain of interest. So sometimes the goal of a language model is not just to predict the word sequence but the distinguish between good or bad sequence. So కేవలం
వర్డ్స్ని ప్రిడిక్ట్ చేయడమే కాదు లాంగ్వేజ్ మోడల్ యొక్క పని, దాంతోపాటు ఆ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏంటి ప్రిడిక్ట్ చేస్తుందో అది కరెక్ట్ చేయాలి. ఒక వర్డ్ ముందు పెట్టి ఒక ముందు తర్వాత చేసి పెడితే ఆ సీక్వెన్స్ గుడ్ బ్యాడ్ దాన్ని అర్థం చేసుకోవాలి ప్రిడిక్షన్ చేసేటప్పుడు లాంగ్వేజ్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ట్రాన్స్లేషన్లో కానీ స్పీచ్ రికగ్నైజేషన్లో కానీ మోడల్ ఎంత తక్కువ లోవర్ స్కోర్స్ ఉంటే అంత మంచిది. అన్గ్రామటికల్ సీక్వెన్స్ సో తక్కువ ఉండాలి స్కోర్ అనేది, కరెక్ట్ సీక్వెన్స్ యొక్క అన్గ్రామటికల్ స్కోర్. ఇన్ సచ్ కేసెస్ ఆప్టిమైజేషన్ ఫర్ మినిమైజ్ పర్ప్లెక్సిటీ అలోన్ మైట్ నాట్ బీ ఎనఫ్. సో కేవలం పర్ప్లెక్సిటీని తగ్గించడం వల్ల సరిపోదు, అట్లాంటి కేసెస్లో గ్రామటికల్ సీక్వెన్స్ ఎర్రర్స్ వస్తాయి.